అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల కలకలం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన నాయకుడిగా చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు పాల్గొన్న కార్యక్రమంలోనే కాల్పులకు పాల్పడటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటన కేవలం సెక్యూరిటీ వైఫల్యం మాత్రమేనా, లేక దీని వెనుక మరింత పెద్ద కుట్రకోణం దాగి ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలు హత్యాయత్నాల నుంచి బయటపడ్డ ట్రంప్పై మరోసారి ముప్పు ముసురుకోవడం అమెరికా రాజకీయాల్లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు ఈ కాల్పుల వెనుక ఏం జరిగింది, ట్రంప్ చుట్టూ ఏం జరుగుతుంది, ఇప్పుడు చూద్దాం. వాషింగ్టన్ హిల్టన్ హోటల్ అధికారిక వర్గాలు, మీడియా ప్రముఖులు, అగ్రశ్రేణి భద్రతా సిబ్బందితో కిటకిటలాడుతున్న వేదిక. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేడుకలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించేందుకు సిద్ధమవుతున్నారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కేబినెట్ సభ్యులు, ఉన్నతాధికారులు అందరూ అక్కడే ఉన్నారు. అంతా సాధారణంగానే సాగుతున్న వేళ ఒక్కసారిగా బుల్లెట్ల శబ్దాలు వినిపించాయి. క్షణాల్లోనే వాతావరణం మారిపోయింది. ఆనంద వాతావరణం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. కాల్పుల శబ్దం వినిపించగానే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. డౌన్ డౌన్ అంటూ అరుస్తూ ట్రంప్ చుట్టూ రక్షణ వలయంలా ఏర్పడ్డారు. అధ్యక్షుడిని వేదిక నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వందలాది మంది అతిథులు ప్రాణభయంతో టేబుల్ కింద దాక్కున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం 8 రౌండ్ల కాల్పుల శబ్దాలు వినిపించాయంటున్నారు. ఈ దృశ్యాలు అమెరికాను మాత్రమే కాదు, ప్రపంచాన్ని కూడా ఉలిక్కిపడేలా చేశాయి. దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అంశాలు మరింత సంచలనంగా మారుతున్నాయి. కోల్ థోమస్ అలెన్ అనే 31 ఏళ్ల వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్టు గుర్తించారు. అతను సాధారణ దుండగుడు కాదనే అనుమానాలు మొదలయ్యాయి. ముందుగానే అదే హోటల్లో గెస్ట్గా దిగినట్టు, లోపల భద్రతా ఏర్పాట్లను గమనించినట్టు అధికారులు భావిస్తున్నారు. అతని దగ్గర షాట్ గన్, హ్యాండ్ గన్, కత్తులు ఉండటం ఇది పూర్తిగా ప్రణాళికాబద్ధ దాడి అన్న అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, దాడికి ముందు అతను తన కుటుంబ సభ్యులకు ఓ నోట్ పంపినట్లు సమాచారం. అందులో ట్రంప్పై తీవ్ర ఆరోపణలు చేస్తూ తన చర్యను తానే సమర్థించుకుంటున్నట్టు చెప్తున్నారు. తాను ఎవరిని లక్ష్యంగా చేసుకున్నాడో జాబితా కూడా సిద్ధం చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇది కేవలం ఒక్కసారిగా కోపంతో చేసిన దాడి కాదని, సిద్ధాంతపరమైన లేదా రాజకీయ ద్వేషంతో చేసిన దాడి కావచ్చుననే కోణం బలపడుతోంది. అమెరికా భద్రతా వ్యవస్థపై ఇప్పుడు భారీ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ప్రెసిడెంట్ కార్యక్రమంలోకి ఆయుధాలతో దుండగుడు ఎలా చేరుకున్నాడు? చెక్ పాయింట్లు, స్కానర్లు, సీక్రెట్ సర్వీసు రింగులు దాటుకుని బాల్రూమ్ దాకా ఎలా వచ్చాడు? ఇదే ఇప్పుడు అమెరికా అంతా చర్చిస్తున్న ప్రశ్న. భద్రతా లోపాలు ఉన్నాయా, లేక ఇది పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా అన్న దానిపై పెద్ద చర్చ నడుస్తోంది. ఈ ఘటనతో ట్రంప్పై గతంలో జరిగిన హత్యాయత్నాలని మరోసారి చర్చకు వచ్చాయి. 2024 జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో బుల్లెట్ కొన్ని మిల్లీమీటర్ల దూరంలో తప్పింది. ఆ తర్వాత ఫ్లోరిడాలో గోల్ఫ్ క్లబ్ వద్ద మరో హత్యాయత్నం. కొద్ది రోజుల క్రితం నివాసంలోకి సాయుధ దుండగుడు చొరబాటు. ఇప్పుడు హిల్టన్ హోటల్లో కాల్పులు. ఇలా వరుసగా 4 సార్లు ప్రాణాపాయం నుంచి బయటపడటం కొత్త చర్చకు తెరలేపుతోంది. ట్రంప్ స్వయంగా నన్నే టార్గెట్ చేశారు అని చెప్పడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. గతంలో కూడా తనపై కుట్రలు జరుగుతున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అత్యంత విజయవంతమైన అధ్యక్షులనే టార్గెట్ చేస్తారని చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ దాడి వెనుక వ్యక్తిగత విద్వేషం మాత్రమేనా, లేక మరింత లోతైన కుట్ర ఉందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ ఘటనలో అమెరికాలో రాజకీయ హింసపై కొత్త చర్చ మొదలైంది.
ట్రంప్ అమెరికా ఫస్ట్ విధానాలు, కఠిన రాజకీయ స్టాండ్లు ఆయనకు అభిమానులను తెచ్చిపెట్టినట్టే శత్రువులను కూడా పెంచాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయ అసహనం ఇప్పుడు భౌతిక దాడుల దాకా వెళ్ళిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒక ప్రజాస్వామ్యంలో అధ్యక్షుడే టాప్ టార్గెట్గా మారటం ఎంత ప్రమాదకరమో విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకో ఆసక్తికర కోణం ఈ హోటల్కే చారిత్రక నేపథ్యం ఉండటం. 1981లో అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ పై హత్యాయత్నం జరిగిన ప్రదేశం కూడా ఇదే. ఇప్పుడు మళ్లీ అదే హోటల్ వద్ద కాల్పుల కలకలం, చరిత్ర పునరావృతం అవుతోందా అనే చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్ష భద్రతా చరిత్రలో ఈ ఘటనకు ప్రత్యేక స్థానం దక్కే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు ఇప్పుడు 3 కోణాల్లో విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది లోన్ వోల్ఫ్ అటాకా, తీవ్రవాద కోణం ఉందా, లేక రాజకీయ కుట్ర అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. నిందితుడి మేనిఫెస్టో, అతని టార్గెట్ లిస్ట్, హోటల్లో ముందస్తు బస ఇవన్నీ దర్యాప్తులో కీలకంగా మారాయి. ముఖ్యంగా అతని వెనుక మరెవరైనా ఉన్నారా అన్న అంశంపై ఫెడరల్ సంస్థలు దృష్టి పెట్టినట్టు సమాచారం. ట్రంప్ ఈ ఘటన తర్వాత చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అయ్యాయి. అధ్యక్షుడిగా ఉండటం ప్రమాదకరమే అయినా భయపడనని చెప్పడం ఆయన మద్దతుదారుల్లో కొత్త చర్చకు దారితీసింది. అయితే మరోవైపు సీక్రెట్ సర్వీస్ సామర్థ్యంపై కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యున్నత భద్రతా వ్యవస్థగా చెప్పుకునే సంస్థ ఎదుటే ఇలా జరగటం పెద్ద వైఫల్యంగా భావిస్తున్నారు. ఈ దాడి అమెరికాకు ఒక హెచ్చరికగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత రక్షిత నాయకుడే టార్గెట్ కావచ్చునని ఇది మరోసారి చూపించింది. ఇది కేవలం ట్రంప్ భద్రతా సమస్య కాదు, అమెరికా ప్రజాస్వామ్య భద్రతకు సంబంధించిన ప్రశ్నగా మారింది. ఇప్పుడు అందరి చూపు ఫెడరల్ కోర్టు విచారణపైనే ఉంది. నిందితుడి అసలు మోటివ్ ఏంటి, వెనక ఎవరైనా ఉన్నారా, భద్రతా వైఫల్యం ఎక్కడ జరిగింది అన్న దానిపై సమాధానాల కోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ కేసు దర్యాప్తు కేవలం ఒక దాడి వెనుక నిజాలను మాత్రమే బయటపెట్టదు, అమెరికా రాజకీయాల భవిష్యత్తుపైన కీలక సంకేతాలు ఇవ్వచ్చు. ట్రంప్పై వరుస హత్యాయత్నాలు, ఇప్పుడు హిల్టన్ కాల్పులు, ఇవన్నీ కలిపి చూస్తే ఇది యాదృచ్ఛికాల పరంపరలా కనిపించడం లేదు. ఏదో పెద్ద ప్యాటర్న్ ఉందా అన్న అనుమానం పెరుగుతోంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. వాషింగ్టన్ హిల్టన్ కాల్పుల ఘటన కేవలం ఒక సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాదు, అమెరికా రాజకీయాలపై, అధ్యక్ష భద్రతపై, వ్యవస్థపై పెరుగుతున్న రాజకీయ అసహనంపై పెద్ద హెచ్చరికగా కనిపిస్తుంది. ఒంటరి దుండగుడి దాడా లేక లోతైన కుట్ర అన్నది దర్యాప్తుతో తేలాల్సి ఉన్న ట్రంప్ చుట్టూ ముసురుకుంటున్న ముప్పు మాత్రం ప్రపంచ దృష్టిని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఘటనతో అమెరికా రాజకీయాల్లో ప్రమాద గంటికలు మోగుతున్నాయనే భావన కల్పిస్తుంది. ట్రంప్పై బుల్లెట్లు గురిపెట్టిన ఈ ఘటన అసలు అమెరికా ప్రజాస్వామ్యానికే పరీక్షగా మారిందా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచం ముందుంది.